హాయ్ వివర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ అస్కరీ ఎండి యునాని. నేను ఎండి యునాని చేసింది నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ విజయవాడ నుండి చేశానండి. నా ప్రాక్టీస్ ఇప్పుడు 30 ఇయర్స్ నుండి హైదరాబాద్లో ఉందండి, నాంపల్లిలో. మగవాళ్లలో యుక్త వయసు నుండి ముసలి వారి వరకు అంగస్తంభన సమస్యకు, శీఘ్రస్ఖలన సమస్యకు, సంతానలేమి సమస్యకు, అంగం చిన్నగా అయిపోయినా, పల్చగా అయిపోయినా, వంకర అయిపోయినా ఎన్నిటికీ చూస్తానండి. ఇవాళ నా టాపిక్, ఒక మగవాడిలో సెక్స్ హార్మోన్స్ ఎందుకు తగ్గుతాయి, హార్మోనల్ ఈడీ ఎందుకు వస్తుంది, హార్మోన్స్ లోపించడం వల్ల అంగస్తంభన సమస్య ఎందుకు వస్తుంది, ఎందుకు లోపిస్తాయి హార్మోన్స్ అంటే దానికి చెప్పబోతున్నాం. టెస్టోస్టిరాన్ అనే హార్మోను అంగానికి స్తంభింపజేస్తుంది. ఈ హార్మోన్ నార్మల్గా ఉన్నప్పుడే, నార్మల్ కన్నా పైన ఉండాలి, మన అంగం బాగా స్తంభించి గట్టిగా పడుతుంది. ఈ హార్మోన్ నార్మల్ కన్నా లో ఉందనుకోండి, మీకు వ్యాఘ్ర తిన్నా కూడా అంగం స్తంభించదు. సెక్స్ హార్మోన్స్ లేకపోతే మీరు ఏ మందులు వాడుకున్నా కూడా అంగంలో స్తంభన చలనం రాదు, గట్టి పడదు అంగము. హార్మోన్స్ ఎందుకు తగ్గుతాయి అంటే, ప్రథమంగా మనం ఎక్సర్సైజ్ చేయకపోవటం వల్ల, యాక్టివిటీ లేకపోవటం వల్ల, మార్నింగ్ ఎండ అంటే విటమిన్ డి లోపించడం వల్ల, బరువు బాగా పెరిగిపోవటం వల్ల, బాడీలో కొవ్వు పెరిగిపోతే, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగితే అంగం వైపు వచ్చే రక్త ప్రసరణ రాదు సరిగా. అంగానికి స్తంభింపజేసే హార్మోన్ టెస్టోస్టెరాన్ హార్మోన్ కూడా తగ్గిపోతాయి. ఎందుకంటే మన బాడీలో కొలెస్ట్రాల్కి పెరిగిపోయినా, మన లివర్లో ఫ్యాట్ పెరిగిపోయినా, ఫ్యాటీ లివర్ వచ్చేసిన అప్పుడు ఆ ఫ్యాట్ ఏం చేస్తుంది, ఫ్యాట్లో అరోమేటేజ్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే, మన మేల్ హార్మోన్ను ఫిమేల్ హార్మోన్ కన్వర్ట్ చేసి ఈస్ట్రోజన్లో కన్వర్ట్ చేస్తుంది. అలా ఫిమేల్ క్యారెక్టర్స్ మనలో డెవలప్ అవుతాయి. సెక్స్ పవర్ తగ్గిపోతుంది, హార్మోను తగ్గిపోతుంది, కొలెస్ట్రాల్ వల్ల మన పవర్ తగ్గిపోతుంది. కాబట్టి కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవాలి, మన ఫ్యాట్ లివర్లో ఫ్యాట్ కూడుకోకుండా చూసుకోవాలి. బాగా నైట్ నిద్రించకపోతే, నైట్ గుర్తుపెట్టుకోండి, సెక్స్ హార్మోన్స్ మన బాడీలో 7:30, 8:30 నుంచి ఉత్పత్తి అవ్వడం మొదలవుతాయి. నైట్ పడుకోకపోతే, నైట్ నిద్రించకపోతే వాడికి అంగస్తంభన సమస్య వచ్చినట్టే, నో డౌట్. 10-10:30 లోపల పడుకోవాలండి. నా జాబ్ ఉంది, నాకు సమస్యలు ఉంటే నేనేం చేసేది లేదు. నీ శరీరం మాత్రం నీకు క్షమించదు. మన కళ్ళు బంద్ అయిపోవాలా, మనం పడుకోవాలా. పడుకుంటే మన బ్రెయిన్లో, మన బీజకోశాల్లో, మన కిడ్నీలు పైన 2 అడ్రినల్ గ్లాండ్లు ఉంటాయి. అందులో ఈ 3 చోట్ల సెక్స్ హార్మోన్స్ ఉత్పత్తి అవుతుంటాయి. ఎల్హెచ్ఎస్, ఎఫ్ఎస్హెచ్, ల్యూటినైజింగ్ హార్మోను, ఫోలికులార్ హార్మోను, గునాడోట్రాఫిన్ రిలీజింగ్ హార్మోను, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోను మన బ్రెయిన్లో ఉత్పత్తి అవుతుంటాయి. మన బీజకోశాల్లో, గోటికాయల్లో టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంటుంది మనం పడుకుంటే. అలాగే మన కిడ్నీ పైన 2 చిన్న గ్రంథులు ఉంటాయి, అడ్రినల్ గ్లాండ్. అక్కడి నుంచి కూడా 2% టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంటుంది. మనం పడుకున్నప్పుడు ఉత్పత్తి అవుతాయి. పగలపూట పడుకుంటే అవి ఉత్పత్తి కావు. ఎందుకు? పగలపూట, డే పూట భూమి మీద 7 కలర్స్ ఉంటాయి, సూర్యుడు ఉంటాడు కాబట్టి ఈ హార్మోన్స్ పగలపూట ఉత్పత్తి అవ్వవు మన శరీరంలో, మన బ్రెయిన్లో అయినా. నైట్ పూట భూమి మీద ఒకటే కలర్ ఉంటుంది, బ్లాక్, చీకటి. ఆ కలర్లోనే పడుకుంటే మన బీజకోశాలు, గోటికాయల్లో, మన బ్రెయిన్లో, మన కిడ్నీల్లో సెక్స్ హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. మంచిగా అంగం స్తంభిస్తుంది, గట్టిగా ఉంటుంది, రౌతులాగా, రాడులాగా ఉంటుంది. కామ కోరికలు బాగా పెరుగుతాయి, అంగస్తంభన పెరుగుతుంది. మన హార్మోన్స్ అన్నీ నార్మల్గా ఉంటాయి. నైట్ పడుకోకపోతే అన్ని ఇబ్బందులే. నైట్ పడుకోవాలి, రాత్రి పొద్దున తొందరగా లేచి 7 to 8 ఇలా ఎండ వస్తుంది భూమి మీద. ఈ ఎండ లేత ఎండ ఉంటుంది. ఈ ఎండలో భూమి మీద కిరణాలు ఇలా పడతాయి కదండి, విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. అప్పుడు బాగా ఎండలో నడవాలి, బ్రిస్క్ వాక్ చేయాలి. సాయంత్రం 1 గంట ఎక్సర్సైజ్ చేస్తే మన చెస్ట్ మజిల్స్, లార్జ్ మజిల్స్, మన అబ్డామినల్ మజిల్స్, మన థై మీద ఉన్న మన
తొడల మీద ఉన్న మజిల్స్ కండరాలు, మన వీపు మీద ఉన్న పెద్ద పెద్ద కండరాలు బాగా స్టిమ్యులేట్ అయినప్పుడు, కంట్రాక్ట్ అయినప్పుడు, అవి బాగా పిండుకుపోయినప్పుడు సెక్స్ హార్మోన్స్ బాడీలో బాగా ఉత్పత్తి అవుతాయి. ఏరోబిక్స్ ఎక్సర్సైజ్ బాగా చేయాలి, కంటి నిండా నిద్ర తీసుకోవాలా, విటమిన్ డి బాగా ఉండాలా, 5 కిలోమీటర్ నడవాలా, 5 లీటర్ నీళ్ళు తాగాల, రాత్రి 8 గంటలు పడుకోవాలి. పండంటి కాపురానికి మంచి సూత్రాలు ఇవి తూచా తప్పకుండా ఆచరిస్తే మీకు ఏ హార్మోన్ సమస్య రాదు, మీకు అంగస్తంభన సమస్య రాదు. ఒకవేళ మీకు ఇట్లాంటి సమస్యలు ఉండి ఉంటే, అంగస్తంభన సమస్య ఉండి ఉంటే, సెక్స్ హార్మోన్స్ తగ్గిపోయి ఉంటే, కామ కోరికలు తగ్గిపోయి ఉంటే నాతో సంప్రదించవచ్చు. మా దగ్గర శాశ్వత నివారణ, వనమూలికలతో, సైడ్ ఎఫెక్ట్ లేకుండా, సైట్ బెనిఫిట్స్తో, రైట్ ఎఫెక్ట్స్తో శాశ్వత చికిత్స ఉంటుంది. మళ్ళీ అంగస్తంభన సమస్య మీ దరిదాపులు రాకుండా చేస్తాను ట్రీట్మెంట్తో. స్క్రీన్ మీద నా నెంబర్స్ ఉన్నాయి. దేశంలో మీరు లోకంలో ఏ మూలాన ఉన్నా ఆన్లైన్ పెయిడ్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. నాతో సంప్రదించి, నాతో ముచ్చటించి, సంభాషించి ఉన్న డౌట్లు తీర్చుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఎలా ఉండాలని తెలుసుకోవచ్చు. దాంపత్య జీవితంలో ఏం చేస్తే సుఖపడతామని తెలుసుకోవచ్చు. సమస్యలున్నా నివారించుకోవచ్చు. ఈ చక్కటి పరిష్కారం కోసం నాతో ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. దగ్గరలో ఉన్న వాళ్ళు నేరుగా వచ్చి చూయించుకోవచ్చు. అప్పటి వరకు నాకు సెలవు ఇవ్వండి. డాక్టర్ అస్కరీ, ఎండి యునాని.